డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఈపీఎన్సీఈటీ 2025కి సంబంధించి చాలామంది విద్యార్థులు అడుగుతుంది ఏంటంటే మనకి మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, దీనివల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి, అండ్ అలాగే దీన్ని ఏ విధంగా చూసుకోవాలి, దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, మెయిన్గా దీంట్లో మనకి చూడాల్సిన పాయింట్స్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. మీ అందరి గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నేను ఒక డెమో ఫార్మాట్ అయితే తీసుకురావడం జరిగింది లాస్ట్ ఇయర్ సంబంధించి. దీంట్లో మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో వెబ్సైట్లో మనకి లిస్ట్ వచ్చిందో అది రిలీజ్ చేస్తారన్నమాట. టోటల్గా ఈ లిస్ట్లో ఎంతమంది విద్యార్థులు అప్లై చేశారో మనకి నర్సింగ్కి వాళ్ళందరి డేటా అయితే ఉంటుంది. సుమారుగా ఈ పీడిఎఫ్ కూడా 200 పేజీల పైగా అయితే ఉందన్నమాట. దీంట్లో ఒకసారి చూసుకుంటే కనుక మీకైతే జూమ్ చేస్తాను. దీంట్లో మన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ అలాగే ఇక్కడ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఏపీ ఎంసెట్ ర్యాంక్ అయితే ఉంది కదా, ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి ఎంసెట్ అయితే ఉంది. ఈ సంవత్సరం ఏపీ ఎన్సీఈటీ అయితే ఉంటుంది అన్నమాట. దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్, మీకు వచ్చిన ర్యాంక్, పక్కన మీ పేరు అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్, లోకల్ ఏరియా, క్యాస్ట్, మైనార్టీ, ఇంటర్లో మనకి 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత ఇక్కడ చూస్తున్నారు కదా, 93% వచ్చిన విద్యార్థులకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఫస్ట్ ఇచ్చారు. ఇలాగా ప్రయారిటీ ప్రకారంగా ఇప్పుడు నాకు 60% వస్తే కింద అయితే ఉంటుంది అన్నమాట. అదే నాకు 100% వస్తే సీరియల్ నెంబర్ 1 అయితే ఉంటుంది. ఇలాగా ప్రయారిటీ ఆర్డర్గా ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళకంటూ ప్రయారిటీ ఇచ్చుకుంటా ఈ లిస్ట్లో మనకైతే వెళ్తే అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 98%కి ఫస్ట్ సీరియల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక లాస్ట్ సీరియల్ నెంబర్ ఒకసారి చెప్తాను. 60% వచ్చిన విద్యార్థులకి ఇక్కడ 9481 అయితే ఇచ్చారన్నమాట సీరియల్ నెంబరు. ఈ విధంగా ప్రయారిటీ ఆర్డర్ మనకి పర్సంటేజ్ బట్టి ఇస్తే అయితే ఉంటారు. మనం మెయిన్గా దీంట్లో చూడాల్సింది మనకంటూ సర్టెన్ ర్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మెరిట్ ర్యాంక్ అంటారు. ఏదైతే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుందో అదే మీ ర్యాంక్ అని అర్థం. మెరిట్ ర్యాంక్ 1, 2, 3 ఈ విధంగా ఇలాగా మనమైతే చూసుకోవాలి. దీంట్లో మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దీంట్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, ఇన్ కేస్ లేకపోతే దీంట్లో అయితే అప్లోడ్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మనమైతే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఈ లిస్ట్ వల్ల యూజ్ ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా మనకు తెలుస్తుంది, అండ్ అలాగే మన మెరిట్ ర్యాంక్ ఎంత తెలుస్తుంది, కాంపిటీషన్ ఎంతమంది విద్యార్థులు అప్లై చేస్తారు అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాగా మనకేంటంటే ఈ విధంగా ఒకసారి చూసుకుంటే కనుక కట్ ఆఫ్ చెక్ చేసుకోవడానికి కూడా కొంచెం వీలైతే ఉంటుందన్నమాట. వన్స్ చాలామంది ఇప్పుడే రీఅప్లోడ్ చేయమని ఇంకా వెరిఫికేషన్ కూడా మనకు జరుగుతుందన్నమాట. ఎవరికైతే రీఅప్లోడ్ చేసి సరిగ్గా అప్లోడ్ చేయని విద్యార్థులు ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కారు, వాళ్ళు కూడా సపరేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. దాన్ని లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. లాస్ట్ ఇయర్ అయితే 3 అయితే ఎలిజిబుల్ అయితే కాలేదు. రిమార్క్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. నాట్ యాజ్ పర్ రూల్స్. ఇంకోటి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే లేదు. వీళ్ళు వచ్చేసరికి అది మళ్ళీ తిరిగి అప్లోడ్ చేస్తే మనకి ఎలిజిబుల్ లిస్ట్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి లిస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది మనకి తొందరలోనే రిలీజ్ చేస్తారు. వన్స్ మీకు అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చూడాల్సింది సీరియల్ నెంబర్ వచ్చేసరికి మన మెరిట్ ర్యాంక్ కాబట్టి మెరిట్ ర్యాంక్ కూడా వెరిఫై చేసుకోవాలి. ఎంతమంది అప్లై చేశారు, కాంపిటీషన్ ఎంత ఉంది, మన డేటా కరెక్ట్గా ఉందా లేదా, పర్సంటేజ్ ఎంత ఉంది, మొత్తం తెలుసుకోవడానికి ఒక చిన్న పర్పస్ కోసం మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. ఇది వచ్చే వెంటనే డేట్ కన్ఫర్మ్ అయినా మీకైతే ఒక వీడియో రూపంలో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ ఈ కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కన్వీనర్ సీట్స్తో మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా కేవలం 20,000 కట్టి మనం ఈ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మెయిన్గా ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPHW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1, SPRC మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ కాలేజ్ సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు.